ఏపీలో మెగా పీటీఎం కార్యక్రమం జరుగుతోంది. మన్యం జిల్లా బామినిలో సీఎం చంద్రబాబు, పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పీటీఎం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. లైవ్ లో చూద్దాం. ఏం చేస్తున్నారని అడగడానికి మనకి ఎవరికి వాళ్ళకి చాలా కష్టంగా ఉండిపోతుంది. ఏం అడుగుతామని అలాంటి దాంట్లో ఒక ఇనిషియేటివ్ తీసుకొని లోకేష్ గారు చేయటం నిజంగా చాలా చాలా మనస్ఫూర్తిగా వారిని చాలా మనస్ఫూర్తిగా అభినందించాలి. ఇదే కేరళ నిన్న కృష్ణతేజ గారితో మాట్లాడుతుంటే కేరళలో ఈ మెగా అంటే టీచర్స్ పేరెంట్స్ సంఘం చాలా బలమైంది. అంటే పిల్లలకి ఏదన్నా సరే ఒక తప్పు జరిగినప్పుడు అంటే ఉదాహరణకి ఏమైపోయింది అంటే నిన్న పిఠాపురంలో కూడా ఏదో గొడవ ఒక చిన్న విద్యార్థుల మధ్య ఒక చిన్నపాటి గొడవ జరిగితే దాన్ని రాజకీయ నాయకుల లబ్ధి కోసం దాన్ని కుల గొడవలుగా క్రియేట్ చేయడం ప్రారంభించారు. ఇద్దరు బిడ్డలు కొట్టుకుంటారు. అలాంటిది ఇట్లాంటి చేరిపోయి అంటే అందుకని తల్లిదండ్రుల పార్టిసిపేషన్స్ పిల్లలు చదువుతున్నప్పుడు చాలా చాలా అవసరం. ఇదే కేరళలో అయితే మా అబ్బాయిని స్కూల్కి పంపిస్తున్నాం, దేనివల్ల మా వాడు చదవట్లేదు, సంఘం చాలా బలమైంది అక్కడ. సో ఆ తరహాలో ఇక్కడికి లోకేష్ గారు ఈ టీచర్స్ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కోసం తల్లిదండ్రుల్ని పిల్లల భవిష్యత్తులో భాగస్వామ్యం చేయటం, జస్ట్ చదువులు డబ్బులు కట్టి స్కూల్కి పంపించేయడం కాకుండా వీరు ఎలాంటి ఉన్నారని చెప్పడానికి నిజంగా ఇది ఒక చాలా కీలకమైన మార్పు. ఇది ఎడ్యుకేషన్. దీనివల్ల పిల్లలు ఎలా పెర్ఫార్మ్ చేస్తారు, వాళ్ళ బలాలేంటి, బలహీనతలేంటి, ఇవి క్లియర్గా తెలుసుకోగలరు. పిల్లలు ఎక్కువ శాతం అధ్యాపకుల దగ్గరే ఉంటారు కాబట్టి అధ్యాపకులు వారికి ఆల్మోస్ట్ దైవ సమానులు అయిపోతారు. మనం స్కూల్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, సరస్వతి ప్రార్థన చేస్తాం, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని చెప్పి మనం అధ్యాపకుల్ని మనం దైవంగా భావిస్తాం తల్లిదండ్రుల తర్వాత. ఇది ఎంత అరుదైన సంస్కృతి మనది. ఈ సంస్కృతిని గౌరవించుకోవడానికి దీనికి ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే నాకు ఎక్కడో అంటే ఎంత ప్రభావితం చేస్తారు టీచర్స్ అంటానికి, తల్లిదండ్రులు ఒకలాగా ప్రభావితం చేస్తే టీచర్స్ మనకి కేవలం పాఠాలు చెప్పరు, మన భవిష్యత్తుని తీర్చిదిద్దుతారు. సో దాంట్లో భాగంగానే మనం ఇంట్లో తల్లిదండ్రులకి అండగా ఉండటానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన ఈ తల్లికి వందనం కార్యక్రమాన్ని దాదాపు 15,000 రూపాయల చొప్పున 67,27,000 మందికి విద్యార్థులకి 8,711 కోట్ల నిధులతోటి నేను అందించడం జరుగుతూ ఉంది. దీంతో పాటు ఇందాక సైన్స్ ఎగ్జిబిషన్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఎగ్జిబిట్స్ చూశాను. అంటే విద్యార్థులు అదిగించి నేను నేర్చుకుంది ఒక సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటే మిస్ జుబేదా, మిస్ రిహానా వీళ్ళు ఫిజిక్స్కి సంబంధించిన ఒక ఫైర్ అలారం ఎలా పనిచేస్తుంది, అలాగే ఒక డైనమో ద్వారా విద్యుత్ ఉత్పత్తి ఎలా జరుగుతుంది, ఇవన్నీ చాలా గొప్పగా వివరించారు. వీళ్ళని అబ్దుల్ కలాం గారిలా ఊహించుకోండి. మన చిన్నపాటి చిలకలూరిపేటలో పిల్లలు ఇలా చదివి ఈ రోజున చాలా అద్భుతమైన మేధస్సు చూపించారు. జుబేదా కానీ రిహానా కానీ వీళ్ళని రేపొద్దున పిల్లలు చదువుకున్నారు, కాలేజ్ అయిపోయింది. అలా కాకుండా ఈ రోజు ఉన్న వీళ్ళ లేటెంట్ టాలెంట్, నిర్లిప్తంగా నిగూఢంగా ఉన్న ఈ శక్తిని, ఈ వైజ్ఞానికమైన మేధస్సు ఉన్న ఈ పసి మనసులు టెండర్ బ్రెయిన్స్ని మనం నర్చర్ చేయగలిగితే ఇది దేశానికి ఎంత ఉపయోగపడుతుందో మనం ఊహించుకోగలం. ఇది తల్లిదండ్రులు కూడా అధ్యాపకులు చెప్పాలి. ఎందుకంటే ఈ స్కూల్ నుంచి 10th తర్వాత వెళ్ళిపోతారు. 10వ తరగతి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా వారి ఒక ఆడపిల్ల అవగాహన ఏమనిపిస్తారంటే పెళ్లి చేసి అవి పంపించేద్దాం. అలా కాకుండా ఆడపిల్లల్ని కనుక నిజంగా తీర్చిదిద్దగలిగితే ఒక్కొక్కళ్ళు ఎంత అద్భుతమైన మహోన్నతమైన శక్తి ఉంటుంది అనేది చాలా చిన్న వయసులో జుబేదా, రిహానా ఇది తెలియజేశారు. అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ గురించి మిస్ నయోమి 10వ తరగతి చాలా అద్భుతంగా వివరించారు. దానికి గోరంట్ల గోరంట్ల వాసు గారు పంపించింది ఈ పరికరాలు చాలా ఉపయోగపడి చెప్తాం, వారికి నా ధన్యవాదాలు. అలాగే మిస్ పి శృతి 10th క్లాస్ ఈ కుట్లు అల్లికల గురించి ఇది, అలాగే రత్నకుమార్ ఆర్ట్ అండ్ స్కిల్ గురించి చెప్పారు. ఇది నేను చాలా సందర్భాల్లో ఇది నేషనల్ ఎడ్యుకేషన్ ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో 2014 తర్వాత ఇది ఏర్పడిన తర్వాత ప్రభుత్వం
విద్యార్థులకి ఈ ఏదైనా స్కిల్ ఓరియంటెడ్ కూడా నేర్పించిన అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ చాలా సందర్భాల్లో నేను ప్రస్తావించాను. సో దీంట్లో భాగంగానే దీనికి వ్యక్తిగతంగా నేను కూడా దీనికి కొన్ని సూచనలు చేయడం జరిగింది. అందుకని ఈ రోజున మనకి ఈ కుట్లు కానీ అల్లికలు కానీ ఒక ఎబిలిటీ ఒక నేర్చుకునే ఒక వృత్తి మీద ఒక కెపాసిటీ బిల్డ్ చేసేలాగా ఈ కోర్సుని ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేశారు. వారికి కూడా ఆ టీచర్స్ కూడా నా అభినందనలు తెలియజేస్తాను. అలాగే ఈ రోజున రెస్పాన్స్ డివైజెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రైవేట్ ప్రాజెక్ట్ కింద లాంచ్ చేశారు. ఆ సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ చూశాక క్వశ్చన్స్ అడగడం జరిగింది. దానికి స్టూడెంట్స్ క్లిక్కర్స్ ద్వారా సమాధానం చెప్పడం, హౌ మన సైంటిఫిక్ మన టెక్నాలజీ ఎలా ప్రభావితం చేస్తుంది ఎడ్యుకేషన్ కూడా నాకు చాలా బలంగా వివరించారు. అలాగే నా దృష్టికి పట్టుకొచ్చింది ఏంటి అంటే, ఇక్కడ నీ పేరేంటమ్మా? జాస్మిన్ కదా. జాస్మిన్ ఇందాక చెప్తుంది ఏంటంటే, మాకు స్కూల్కి గ్రౌండ్ సరిపోవట్లేదు, గ్రౌండ్ లేదు అసలు. ఇంతమంది పిల్లలకి దాదాపు 1600 మంది ఉండేవాళ్ళు. పుల్లారా గారు కూర్చో చెప్తే ఇప్పుడు 800 మంది పిల్లలు ఉన్నారు, 800 పైచలకే ఉన్నారని చెప్తా ఉంటే, అసలు ఇంతమంది పిల్లలు ఆడుకోవడానికి స్థలం లేదు, సరిపోదు. అలాగే లైబ్రరీ చూసాను. సో దీనికి నేను ఎడ్యుకేషన్ మన రంజిత్ భాషా గారిని కూడా నేను రిక్వెస్ట్ ఏంటంటే, దీనికి సంబంధించిన ప్లే గ్రౌండ్కి ఏదన్నా పాసిబిలిటీస్ అని ఎక్స్ప్లోర్ చేయవలసిందిగా కోరుకుంటాను. అలాగే ఇందాక మన కలెక్టర్ గారు మాట్లాడుతూ ఇందాక లైబ్రరీ చూశాం. లైబ్రరీ చూస్తే చిన్న లైబ్రరీ ఉంది, దానికి బీరువాలన్నీ ఉన్నాయి, కానీ లోపల పుస్తకాలు అంటే ఇన్ని వందల మంది విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు లేవని అనిపించింది. అలాగే కంప్యూటర్స్ చూస్తే ఎలా నేర్చుకున్నారంటే, ఒక 10 కంప్యూటర్స్ ఉన్నాయి. వాటికంటే నేను నా వైపు నుంచి నేను మీకు ఒక ఫుల్ లైబ్రరీ మీకు డొనేట్ చేస్తాను. ఎందుకంటే మీరు స్కూల్లో నేర్చుకునేది ఒకటి, అధ్యాపకులు చెప్పేది ఒకటి, మీరు స్వంతంగా మీరు పుస్తకాలు చదవటం. ఎంతసేపు కూర్చోబెట్టి ల్యాప్టాప్స్లో కూర్చోవడం, ఫోన్లు చూడటం. తల్లిదండ్రులు కూడా ఎలా ఉందంటే, మా అబ్బాయి ఫోన్ పట్టుకొని ఇలా టచ్ టెక్నాలజీ మొత్తం తిప్పేసుకుని బాగా ఎడ్యుకేట్ అయిపోయాడు అనుకుంటున్నారు. ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంగ్లీష్ వచ్చిన దానివల్ల మనకు తెలివితేటలు రావు.